The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help all the way, all the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़े उसको रोज भरोसा में करता कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ఎడల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. 4 వచ్చిన చదువుకున్నా. ప్రార్థన చేసుకుందాం అన్నట్టు కొరకు. ప్రార్థన. మహోన్నతుడు, సర్వ సృష్టికర్తవు, నీతి న్యాయములు చెప్పిన సర్వమును పరిపాలించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభలు అర్పించుకొనిచున్నాం. మరి యొక్క విశ్రాంతి దినములో మౌన ప్రభా సజీవ లెక్కలు ఉంచి నీ సన్నిధిలో కనబడి భాగ్యం దయచేసినందుకే వందనములు. ఇక ప్రభా కూడి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. మరి బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న మా ప్రియులను కూడా క్షేమం తీసుకొని రండి. ఆయా కారణాల వల్ల ప్రభు రాలేని పరిస్థితుల్లో ఉన్న మా ప్రియులను ప్రభు ఆ యొక్క ఆటంకం తొలగించి మరి యొక్క ప్రభు దినంలో నీ సన్నిధిలో కనబట్టుకు వారిని దర్శించండి. సార్వ సంఘం మరి ఒకసారి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చుంటున్నాం ప్రభు. మరి నిశ్చిత్తమును సంఘములో దినము నెరవేర్చుకోనండి. మా ప్రభుని క్రీస్తు వారి నామను బట్టి నీ సన్నిధిలో మేము ఆరాధించడానికి వచ్చున్నాం. మా స్వనీతిని బట్టి కానీ మా నీతిని బట్టి కానీ ప్రభా మేము నీ సన్నిధిలో చేరలేదు. కానీ మా ప్రియ ప్రభు అని యేసుక్రీస్తు వారి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీ సన్నిధిలో చేరున్నాం. నీ వాగ్దానం ప్రకారంగా నీ సన్నిధిని మాతో ఉంచండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసిన మా ప్రియ ప్రభు నామం బట్టి వందనాలు. మేము ప్రభు మరి కొంతమంది సమాజంగా కూడి నీ సందులో ప్రభా కనబడుతుంటగా వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచండి, మాలో ఉంచండి. నీ పరిశుద్ధతలో మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీకు ఆయాస్కరమైన మార్గం మా హృదయాల్లో ఉన్నట్లయితే, మా తలంపులో దాగి ఉన్నట్లయితే వాటన్నిటి కూడా నీ నామహిమార్థమే తొలగించండి. నా ప్రియ ప్రభు సెలవు ఇచ్చిన రీతిగా ఆత్మతో సత్యంతో మా ప్రియ పరలోకతాన్ని ఆరాధించే భాగ్యమును మాకు దయచేస్తున్న దేవుడు కనుక వందనాలు. ఇంత గొప్ప కృప మా ఇళ్ళ చూపించిన వందనాలు. అయోగ్యుడిని నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మాట మాంద్యం గలవాడిని, జ్ఞానహీనుడిని, బుద్ధిహీనుని అని మీకు తెలుసు. నేను ఒప్పుకొని చుంటున్నాను. నీ ప్రజలకు కావాల్సిన ఆత్మాహారం దయచేయండి. నీ మాతో మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు కనుక, మా హృదయాల్లో ఉన్నటువంటి తలంపులు ఎరిగిన దేవుడు కనుక మా తలంపులతో అయినటువంటి వాక్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని సరిదిద్దండి ప్రభా. యథార్థమైన హృదయం కలవారమై మీరు కోరిన రీతిలో ఆరించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మనము విశ్రాంతి దినానికి వచ్చినటువంటి లేఖనాలను ఒకసారి యాద్ చేసుకుందామండి. చేతంటే చాలామంది మనం ఈ విశ్రాంతి దినం ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. అంచేత నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ నిర్లక్ష్య స్వభావం మనలో లేకున్నట్లుగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 20-12 ఈ విధంగా రాయబడి ఉందండి. యెహెజ్కేలు గ్రంథం
20 అధ్యాయము 12 వచనంలో ఈ విధంగా రాయబడి చదవండి. విశ్రాంతి దినాల్లో ఎందుకు నియమించాడండి దేవుడు? మనకును ఆయనకి మధ్యన మరి పవిత్రపరచుడు కొరకై, మనల్ని పవిత్రపరచుడు కొరకై విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, కానీ వేరే ఉద్దేశం మీద కాదు. ఇంచేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విశ్రాంతి దినంలో మనం సమాజం కూడినప్పుడు ఆయన మన ఏళ్ళు కలిగిన ప్రేమను తెలుసుకుంటకును, ఆయన ప్రేమకు మనం దేవులవుటకును, విశ్రాంతి దినంలో ఆయన ద్వారా ఆశ్రయం పట్టకును చేరి ఉన్నాం. ఇది దేవుని యొక్క ఉద్దేశం అంటున్నది. విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం. మరొక ఉద్దేశం ఉన్నది చూడండి, నిర్గమకాండంలో కూడా ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. 20 అధ్యాయము 11 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అమ్మ చదవండి. 6 దినములను యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశారు? ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. కనుక విశ్రాంతి దినంలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే ఇది మనల్ని పరిశుద్ధపరచుడు కొరకు. ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని సంకల్పమై ఉన్నది. ఇంచేతన మానవులు మనము ఈ లోకయాత్రలో అనేక సార్లు మనం అపవిత్రమైపోతున్నాం. ఇంచేతనగా మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచనలు బట్టి లోకయాత్రలో మనం అపవిత్రమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంచేతన వాటి నుండి విడిపించిన కొరకాయ ఆయన సన్నిధిలోకి మనం చేరినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనలో ఉన్నటువంటి అపవిత్రతాన్ని తొలగించి ఆయన మాట మాత్రం చేతనే, వాక్యం చేతనే మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. అది మనం చూసినట్లే పాత నిబంధనలు ఉన్న విషయం అది. అదే కొత్త నిబంధనలు కూడా ప్రభు చెలవిస్తున్నాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. మరో జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 12 అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉందండి. మత్తయి సువార్త 12 అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. ఎనిమిదో వచనం చదవండి. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాడు కనుక విశ్రాంతి దినానికి మన ప్రభుని క్రీస్తు వారు ప్రభు ఉన్నారు. అంచేతన ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. ఇంచేత అనగానే మన పాపం నుండి విడిపించి గొప్ప రక్షణ పాత్రలు చేసి ఆయన సన్నిధిలో పవిత్రులుగా చేసి పరలోకపు తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి గాను మనల్ని పురుకొల్పుడు కొరకాయ ఆత్మాభిషేకం అనుగ్రహించడం కొరకైనా మరి ప్రభు అన్నాడు. ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆరాధన విషయంలో మరి కీర్తనలో 111 ఒకటో విషయం ఒకటి వచ్చిన జ్ఞాపకం చేసుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ఇది దావీదు మహారాజు గారు తన హృదయంలో ఉన్న ఆశను బయలుపరుచున్నాడు. మనం కూడా అదే ఉద్దేశంతో వచ్చున్నాం. ప్రభువైన క్రీస్తు వారిలో మనకిచ్చిన రక్షణ చేత పట్టుకొని మనమందరూ కూడా అదే ఆశతో వచ్చున్నాం. ఏంటంటే ఆశ దేవుని సందులో చేరి యథార్థవంతుల సభలో. ఇది ఏ సభ అండి? ఏ సభ ఇది? యథార్థవంతుల సభ. యేసు ప్రభు రక్తంతో మోచంపడిన వారందరూ కూడా యథార్థవంతులై ఉంటున్నారు. అంచేత యథార్థవంతుల సభలో మనము ఆరాధించడానికి వచ్చున్నాం. అంచేతనే ప్రభు మనకు తెలియపరుచున్నాడు. తర్వాత రెండో దానికి సమాజ మందిరంలో యథార్థవంతుల సభ, తర్వాత సమాజ మందిరము. సమాజ మందిరం అంటే మనం అందరికీ ఉన్నటువంటిది. మనమందరం కూడా యేసు ప్రభు రక్తంతో విమోచింపబడి ఆయన మీద అంతేకాకుండా ఆయన మీద ఆశ కలిగి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని ఆశతో వచ్చినటువంటి వారు అందరం కూడా
మరి యెహోవాను ఆరాధించుటకు వచ్చున్నాం. ఆ విషయాన్ని ఒకసారి మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి ప్రభువైన క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే 4:24 వచనంలో ప్రభు వారు సెలవిచ్చున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవాలని తెలియపరుచున్నారు. యేసుప్రభు వారు ఏం చెప్పారండి? ఆ యొక్క సమరయ స్త్రీకి చెప్పినప్పుడు, సందర్శించినప్పుడు ఆ మాట చెప్పున్నారు. మరోసారి చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించవలను అని అందరికీ ఆయన చెప్తున్నాడు. ఆ స్త్రీతో మాట్లాడిన మాటే అందరితో చెప్తున్నారు. అంచేత మనం ఆత్మ యొక్క దేవుణ్ణి ఎరగని వారమై ఉన్నప్పుడు, మన పరలోక తండ్రిని యొక్క కృపను మనం ప్రేమను ఎరగనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఆ విషయాన్ని బయలుపరుచున్నారు. పరలోక తండ్రి ఆత్మస్వరూపుడని బయలుపరుచున్నారు. అంతేకాదు ఆయన ఎటువంటి వారు? ప్రేమస్వరూపి. ఈ దినమంతా కూడా పాటలు 3 పాటలు కూడా ఏం పాటలు పాడామండి? ప్రేమను గురించే పాడాం. ప్రేమ గల దేవుని గురించే మనం ధ్యానిస్తున్నాం. అంచేత ప్రేమ గల దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం చేరున్నాం. ఏ విధంగా ఆరాధించడానికి? ఆత్మతో సత్యంతో. ఏ ఆత్మతో? విమోచింపబడిన ఆత్మతో, యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన ఆత్మతో ఆరాధించడానికి వచ్చున్నాం. సత్యంతో. మనలో సత్యం ఉన్నదండి? మనలో ఎవరిదల్లో సత్యం ఉన్నదా? లేదు. అంచేత నేను అన్నారు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అంచేత సత్యము ఎవరిచ్చారు మనకి? యేసు ప్రభు వారు మనకు దానంగా ఇచ్చారు. ఆయన సత్యం స్వరూపైన దేవుడు కనుక ఆయన ఆ సత్యాన్ని మనకు దానంగా ఇచ్చున్నారు. అంచేతనే మనము ఆత్మతో ఆరాధిస్తున్నాం. ఆయన ఇచ్చిన సత్యాన్ని బట్టి మనం సత్యదేవుని ఆరాధిస్తున్నాం. అంచేతనే ఈ 2 విషయంలో మనము ఆరాధించేది, మొదటిదిగా యథార్థంగా ఆరాధించాలి, రెండవది సమాజ మందిరంలో ఆరాధించాలి. మూడో విషయం చూసినట్లయితే కీర్తనలో 111:2 రాయబడిన మాట చూడండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. కనుక యెహోవా గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు అండి? గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. వాటి యందు ఇష్టం గలవారందరూ వాటిని విచారించుదురు. కనుక మనము ఇష్టం గలవారమై వచ్చున్నాం. దేవుని కార్యాలు మనం ఎరిగిన వారమై, మన పట్ల ఆయన చేసినటువంటి కృపా కార్యంలో మనం ఎరిగిన వారమై ఇష్టపడి వచ్చున్నాం. ఏమిటి ఆయన చేశారు? మనల్ని పాపం చేత, అపరాధం చేత, దోషులమైన మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అది గొప్ప కార్యము. భూలోకంలో ఏ దేవుడు చేయలేనటువంటిది, దేవుళ్ళని బట్టి వారు చేయలేనటువంటి గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాలను ఆయన మీద వేసుకొని, మన పాపానికి వచ్చే శిక్షను ఆయన వేసుకొని ఈ గొప్ప కార్యం చేశాడు. అంచేతనే ఆయన మనము ఆరాధించడానికి వచ్చున్నాం. అనగా మూడోదిగా మరి ఆయన చేసిన గొప్ప కార్యాలను ఆరాధించడానికి వచ్చున్నాం. ఆ విషయాన్ని మనం ఫిలిప్పీలో అపోస్తలుడైన పౌలు రాసిన విషయం జ్ఞాపకం చేసుకుందాం అండి. ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయంలో ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపం కలవాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తనుగా చేసుకున్నాడు. ఆ విధంగా యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేస్తున్నారు. రిక్తనుగా చేసుకున్నాడు. 6వ వచనంలో ఏమంటున్నారు? ఆయన
దేవుని స్వరూపం కలిగిన వాడైనా ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని గూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఏమైందండి, దేవునితో ఉండడానికి విడిచిపెట్టి ఉండడానికి ఇష్టం లేదన్నాడు. దేవుని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అంచేతనే ఆయన మరి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అయితే ఎందుకు ఆయన విడిచిపెట్టవలసి వచ్చిందండి? పరలోక రాజ్యము దూతలతో మహిమ ప్రభావంతో కొనియాడబడేటువంటి ఆ యొక్క యేసుప్రభు వారు మరి ఆయన తండ్రితో ఉండేటువంటి భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు విడిచిపెట్టేవారండి? ఎందుకు విడిచిపెట్టారు ఆయన? ఎందుకు విడిచిపెట్టారండి? తన రూపంలో తన పోలికగా మానవులు చేసుకొని తన ఆత్మతో వాళ్ళని నింపాడు. తన పోలికగా మానవులను చేసుకొని ఏ ఆత్మ అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఆత్మతో మనల్ని నింపాడు. అంచేతనే అక్కడ ఏముందండి? ఆత్మీయ ప్రేమ ఉన్నది, శరీర ప్రేమ కాదు. అది ఏ ప్రేమ అండి? అది ఆత్మీయ ప్రేమ ఉంది. ఆత్మీయ ప్రేమను గురించి ఆయన తండ్రిని విడిచిపెట్టి తన ఆత్మ నశించిపోకుండా అపద్ధ ద్వారా మరణానికి వెళ్లకుండా ఏం చేశాడైనా ఇలా విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. అంత గొప్ప కార్యం చేసిన కారణం చేత ఆయన స్తుతికి యోగ్యుడు, మహిమ ఘనత ప్రభలు పొందుటకు యోగ్యుడే ఉన్నాడు. తర్వాత చూడండి 4వ వచనంలో ఫిలిప్పీ 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే యేసుప్రభువు వారు మనల్ని ప్రేమించి తండ్రి ప్రేమను కూడా దూరం చేసుకుని ఘనత మహిమ ప్రభావంలో కలిగి ఉన్న ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి దీనుడిగా ఈ లోకానికి రాగలిగిన కారణం ఏంటంటే మనల్ని ప్రేమించిన ప్రేమే. ఆ విధంగానే మనకు ఆయన ప్రేమను నేర్పించాడు కనుక మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలనే వాక్యాన్ని మరి ప్రభువు గారు మనకి తెలియపరుచున్నారు. అదేవిధంగా 6వ వచనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోను. కనుక మనం విశ్వాసమైన మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకున్నాడో మనం కూడా అవన్నీ తగ్గించుకొని దేవుని నామ మహిమార్థమై మనం కూడా ఒకలా ప్రేమించాలనేటువంటి మరి లేఖనాల భాగాల్ని మన ప్రభు అపోస్తలుల పౌలు గారు మనకు బోధిస్తున్నారు. కనుక ఆ విధంగా మనం కూడా మరి ఆ యొక్క గొప్ప కార్యం చేసిన దేవుని జ్ఞాపం చేసుకుంటూ మన పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, రక్షణ కార్యాన్ని మనం ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. తర్వాత మరి ఇంకో విషయం చూసుకుందామండి. ఫిలిప్పీ 2:8 చూడండి. మరియు ఆకారం మంది మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. కనుక ఆ విధంగా తగ్గించుకున్నాడు తను. ఎంచేతను ఎవరి కోసము? నీ కోసం, నా కోసమే, మనందరి కోసము, అంతేగా సర్వలోకం కోసమే. ఏమన్నారు ఆయన? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా, ఒక్కలే కాదని పిలిచింది. వాళ్ళు ఇశ్రాయేల్ కోసమే కాదు, యూదుల కోసమే కాదు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసము? సర్వలోక ప్రజల కొరకును. ఆయన రక్తం కార్చింది సర్వలోక ప్రజల కొరకును. అయితే అక్కడ ఒక క్లాజ్ పెట్టాడు. ఏంటది?
ఎవరైతే తనను విశ్వసిస్తారో వారికే ఆ యొక్క రక్షణ కార్యం జరుగుతుంది. విశ్వసించిన వారికి, తృణీకరించిన వారికి అది లేదు. తృణీకరించిన వారికి అది లేదు. అంచేత మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు, జనాలు ఉన్నారు. ఎంతోమంది మరి అపవాది దాసులుగా జీవిస్తున్నారు, ఎంతోమంది దేవునికి దాసులుగా జీవిస్తున్నారు. అంచేతనే లెక్కింప సఖ్యం కానీ జనాంగము దేవునికి ఉన్నది, లెక్కింప సఖ్యం కానీ జనాంగము అపవాదికి కూడా ఉన్నది. సరే, మనం లెక్కింపబడిన జనాంగంలోకి వచ్చినాం కాబట్టి మనము దేవుని కృప పాత్రమయ్యండి ఆరాధించడానికి అర్హులమై వచ్చాం. ఇంత గొప్ప రక్షణ మరి నిర్లక్ష్యం చేయలేదు. మనం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయలేదు. ఎన్నో శ్రమలు ఉన్నాయని, ఇలా యేసుప్రభుని అంగీకరిస్తే నిందలు ఉన్నాయని, అవమానాలు ఉన్నాయని, మరి ముఖ్యంగా శరీర సంబంధమైన కార్యాలకు దూరంగా ఉండాలని, ఏదైతే మన శరీరాన్ని బాధిస్తుందో, ఏ శరీరం అయితే మనల్ని పాపానికి ప్రేరేపిస్తుందో ఆ పాప కార్యాలను త్యజించడానికి కూడా మనము ఇష్టపడి ఆయన అంగీకరించున్నాం. ఇంత గొప్ప రక్షణ పొందడానికి మనం ఆ విధంగా కొంచెమే మనం త్యాగం చేసాం. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏం త్యాగం చేశాడు? ఆయన తను తాను పాప పరిహారాల బలిగా అర్పించుకుంటారు మన కోసమే. దానికి మించింది ఇంకా వేరేది లేదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ భూమి కింద కానీ యేసు ప్రభు వారు చేసిన పాప పరిహారాల బలికి మించింది ఇంకోటి లేనే లేదు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అంచేతనే ఆరాధించడానికి మనం ఆయన సదులు చేరి ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరొక విషయం జ్ఞాపకం చేసుకుందామండి. మరి కీర్తన గ్రంథంలోని 27వ అధ్యాయంలో మాట రాయబడిందండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 4వ వచనం చదవండి. యెహోవా యొక్క చెప్పు, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూసుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో ఆశ. అటు దేవుని ప్రజల యొక్క ఆశ, రక్షణ పొందిన వారి ఆశ ఎలా ఉంటుందంటే ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి ఆశ కలిగిస్తున్నాం. అటువంటి ఆశ కలిగిన మనము దేవుని సన్నిధికి వచ్చున్నాం కాబట్టి మనం ఆరాధించడానికి బద్దులమై ఉంటున్నాం. ఆరాధించడానికి బద్దులమై ఉంటున్నాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కనుక మనము మన జీవిత యాత్ర అంతట్లో కూడా ఏం చేస్తామండి? ఏం చేస్తాం? యెహోవా మందిరంలో ఆయనను చూసి ఆయన కార్యములు తలంచుకుంటూ ఆరాధిస్తూ సంతోషించే వారుగా ఉంటున్నాం. అంచేతనే ఆయన మరి ప్రభు చదవలసిన మాట ఏంటి? మరి విశ్రాంతి దినానికి ఏమన్నాడు ఆయన? యేసు ప్రభు వారు ప్రభు అన్నాడు. అంచేత ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మరి ఆయన ఆరాధించే వారంగా ఉంటున్నాం. ఆయన ప్రసన్నత చూస్తున్నాం. యెహోవా ప్రసన్నత మనం చూస్తున్నాం. యెహోవా అనగా యేసు ప్రభు వారు మన కొరకై చేసిన ప్రసన్నత కార్యాలను అన్నిటి కూడా మనం చూస్తున్నాం. ఆయన ధ్యానించడానికి మనం వచ్చున్నాం. అంతేకాదు ఆయన చెప్తున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా ఇలా చేస్తాను అంటున్నాడు. నా జీవితకాలం అంతా కూడా అలాగే చేస్తాను అంటున్నాడు. మనం రక్షింపడినప్పుడు కూడా మనం యేసు ప్రభు వారు మనకి రక్షణ బట్టి మనము ఏం చేస్తామండి? మనం బ్రతుకున్నంతకాలం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తూ ఉంటాం. అంచేతనే మనము ధన్యులమై ఉంటున్నాం. ఒకరోజు ఆరాధించి కాదు, అది మొక్కుబడులు చేసుకుని ఆరాధించేది కాదు. ఎలాగ ఆరాధిస్తామండి? ప్రతిదినము ఉదయం సాయంకాలం ఆరాధిస్తాం. ప్రభుదినంలో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తాం. ఆయన చేసిన గొప్ప కార్యాలకు వచ్చి ఆయన గణపరుస్తూ ఉంటాం. ఆ వారం అంతట్లో మన ప్రభు మన పట్ల చేసిన మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు కూడా, చెడ్డ కార్యాలు అంటే ఉండవు,
అన్ని మంచి కార్యాలే. ఏదన్నా శ్రమ, నింద, వేదన, దుఃఖం వచ్చిందంటే అది ఆయన మన మేలు కోసం ఇచ్చింది కాబట్టి మంచి కార్యమే కానీ చెడ్డ కార్యము కానే కాదు. సపోజ్ నా కాలు యాక్సిడెంట్ అయిందండి, కాలు తీసేస్తానన్నారు. అది ఒక సందర్భంగా దేవుడు నాకు మేలు కోసం ఇచ్చాడని నేను తలంచాను. ఎంచేతనగా ఆ కాళ్ళు సాక్ష్యంగా ఇచ్చాడు దేవుడు. ఈ పాదము ఎడమ పాదము ఏమైందండి, యాక్సిడెంట్ అయింది. ఆటో మన వెంకోజపాలెం దగ్గర సిగ్నల్ వేసినప్పుడు నేను స్కూటర్ మీద వెళ్తున్నాను, ఆటో పక్కన ఉన్నాడు. సిగ్నల్ ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో వెంటనే నన్ను దాటుకుని ఎవరో ఆటో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆటోలో ఉన్న ఏదో తెలియదు కానీ పాదాన్ని శుభ్రంగా కట్ చేసేసింది. పాదం ఊడిపోయింది, పాదం ఎడం పాదం అండి. అప్పుడు ఊడిపోతే ప్రభు మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు వయసు అయిపోయింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, నీ కాలు అతుక్కోదు, తీసేస్తానన్నాడు. సరే, దేవుని గొప్ప కార్యాలు మనం జ్ఞానించుకోవాలి. తీసేస్తానంటే అప్పుడు నేనేమన్నాను, ఒకే మాట అన్నాను, తీయొద్దంటే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అతికిస్తే ఉంటుంది, లేదంటే అప్పుడు తీసేది అన్నా. ఆ విధంగా దేవుడు ఆ పాదాన్ని అతికించాడు. ఆశ్చర్యపోయారు. మన సేవకుడు ఎమ్మెల్యే గారు కూడా చూశారు ఆ పాదం ఊడిపోవడం అన్నీ చూసి ఆయన ఎంతో ప్రార్థన చేశారు. సంఘమంతా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన కృప ద్వారా నేను మరి ఆ పాదం మరలా తిరిగి నడుస్తే సరిపోయింది. అప్పుడప్పుడు బాధ వస్తూ ఉంటుంది, ఏం చేద్దానుగా అతుక్కుపోయి ఊడిపోయింది కాబట్టి చిన్న బాధ వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. కనుక దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. అంచేతన ఆయన మనము ఆయన చేసిన ఉపకారాన్ని కూడా ధ్యానించి ఆయన్ను గణపరచాలని దేవుని వాక్యం ద్వారా మనం ఎరిగి ఉంటున్నాం. ఇంకో విషయం చూసుకుందండి, కీర్తన 133 చూడండి. సరిపోయింది. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవరు నిలవగలరు? ఆయన జనుల్ని యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద ఏం దొరుకుతుందండి? మనమందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మరి దేవుని సందుకు వచ్చిన వారమే. మీరైతే స్వనీతుందేమో తెలియదు, స్వనీతిమంతులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అనీతిమంతుడినే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా పాపం దాసునైన వాడిని, అపవాది క్రియలను చెప్పి ప్రేరేపించేదిగానే చేసినటువంటి వాడిని. దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుడు వాటిని చూస్తే అసహించుకునే కార్యాలు నా ద్వారా జరిగాయి. అయినా ఏం జరిగిందండి? కృప. చదువు బాబు. అయినను జనులు యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరికింది. కనుక అటువంటి క్షమాపణ దొరికిన కారణం చేత ఇదేనా మీ మధ్య నిలబడి ప్రభుని కనపరుస్తున్నాం. మీరు కూడా అటువంటి అనుభవంలో వెళ్ళినటువంటి వారే, మీరు కూడా అటువంటి అనుభవంలో వెళ్ళినటువంటి వారే. అయినప్పటికీ మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఇచ్చిన మన క్షమాపణ బట్టి ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారంగా ఉంటున్నాం. అదే విషయాన్ని మరి 43లో యెషయా 43:25 సార్ చూసుకుందామండి. యెషయా 43:25. యెషయా 43:25. నేను ఏర్పరచుకునే ప్రజలు చెప్పండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపం చేసుకున్నాను. నాకు జ్ఞాపం చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము. ఈ విధంగా ఆయన మనల్ని సవాల్ చేస్తున్నాడు. నా అంతట నేనే నీ పాపాలని తుడిచివేసి కడిగివేశాను. మనం వ్యాజ్యం వేసుకున్నట్లయితే నీవు నీవు నీతిమంతుడివా, లేకపోతే నా కృపను బట్టి నీతిమంతుడివా?
అని ప్రభు మనతో యాజ్ఞాడుతున్నాడు. ఎవరు కూడా నీతిమంతులు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని దేవుని వాక్యము బోధిస్తుంది. కనుక నీతిమంతులుగా మనం ఎప్పుడు నీతిమంతులు కాలేదు. ఎంచేతనగా దాది మహారాజు అంటాడు, నేను తల్లి గర్భంలో మమ్మల్ని నేను తల్లి గర్భంలో రూపం పొందినప్పుడే పాపిని అన్నాడు. కనుక ప్రతి వాళ్ళం కూడా జన్మ పాపను కలిగి ఉన్నాం. అది ఎక్కడి నుండి వచ్చిందండి? ఆదామావుల నుండి మరి సంక్రమించింది. తర్వాత కర్మ పాపం, తర్వాత చేసిన పాపం, స్వయంగా చేసేటువంటి పాపాలు, ఇవన్నీ కూడా మనం వెంటాడు వస్తున్నాయి. వాటన్నింటి కూడా దేవుడు ఏం చేస్తాడు? తనంతా తానే మన పాపం నుండి విడిపించినట్లుగా వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. మన అనుభవంలో కూడా మనం ఆ విషయాన్ని ఎరిగిన వారమే ఉన్నాం. అది ఎబ్రి 13 అధ్యాయంలో ఒకసారి చదువుకుందామని. ఎబ్రి 13 అధ్యాయము 15 వచ్చిన తీసుకుని చదవండి, తొందరగా అయిపోద్ది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదము, అనగా ఆయన నామను ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి, అది అట్టి యాగము దేవునికి ఇష్టమైంది. కనుక మనం ఇప్పుడు మరి ఈ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఏం చేయాలండి? స్తుతియాగం చేయాలి. ఎవరు చెప్తున్నారండి మాట? అపోస్తలుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎవరండి అపోస్తలుడు పౌలు అంటే? మనకు తెలుసు కదా, ఆయన ప్రభు దర్శనాన్ని పొందినవాడు. అపోస్తలుడు పౌలు ఎవరు? ప్రభు దర్శనాన్ని పొంది మధ్యాకాశానికి వెళ్ళి ప్రభుతో మాట్లాడినవాడు. ఇంకేంటి ఆయన తెలుసుకున్నది ఏంటి? దేవుని చేత, ప్రభుని క్రీస్తు వారి చేత ఆయన శరీర రక్తాన్ని ఏ విధంగా దాన్ని సంఘములో వాడాలో ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడు. అటువంటి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. మనము యేసు ప్రభు వారిని ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలి. అంచేతన మనం వచ్చి ఉన్నాం కాబట్టి ప్రభు కృపను బట్టి మనమందరం కూడా ప్రభుకు స్తుతి యాగం చేద్దాం. అది ఆఖరిగా ఒక ప్రకటన గ్రంథంలో మాట చదువుకొని ఆరాధనకు వెళదామండి. 7వ అధ్యాయంలో, ప్రకటన 7వ అధ్యాయంలో మనం ఎల్లప్పుడు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంచేతనగా ఆరాధనకి అర్హత ఎక్కడుందో మనం ఎరిగిన వారమే అంటున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 9-10 వచనాలు చదువుకుందామండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర బట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగొచ్చారు. కనుక మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఎరిగిన వారంగా, అనుభవపూర్వకంగా ఎరిగిన వారంగా, ఆయన మన కొరకు చేసిన గొప్ప రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు ఆయన చేసిన మరి శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ఆరాధించవలసిన బద్దులమై ఉంటున్నాం. ఆ విధంగా ప్రకటనలో మరి యోహాను గారు చూశారు. ఏం చూశారు? ఆయన దర్శన రీతిగా గారిని చూసి ఉన్నారు. ఏ విధంగా అయితే సర్వలోకంలో యేసుప్రభు రక్తంతో విమోచింపబడివారు ఆ విశ్రాంతంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధిస్తున్నారో ఆ విషయాన్ని చూస్తున్నాడు. అదే ఆరాధన ఎక్కడుంది? పరలోకం. ఏ ఆరాధన అండి? ఇక్కడ మనమైతే ఏ ఆరాధన అయితే మనం చేస్తున్నామో అదే ఆరాధన పరలోకంలో ఉంది. అంచేతనే పరలోకమందు భూలోకమందు అయినా సర్వాధికారం కలిగిన దేవుడే ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనకి చేసిన ఉపకారాలన్నింటినీ వారం అంతట్లో మనకి చేసిన ఉపకారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మరోసారి గణపరుస్తూ ఆరాధించుకుందాం. దేవుడు తన వాక్యం దీవించి మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను ఆరాధించేవారినిగా మనల్ని సింపురు కల్పుని గాక. ఆమె